ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, మహా ఉన్నత స్థలములపైన ఆసీనుడవైన గొప్ప దేవ, పరిశుద్ధ స్థలము పైన నివాసము చేస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నిరంతరము నీ కృపాక్షేమము అందిస్తూ మమ్మల్ని దినదినము నడిపిస్తున్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన స్థలములపై నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ క్షేమాన్ని అందించి మరొక నూతనమైన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమును చూడక నిన్నటి దినంతోనే ఎంతోమంది గతించిపోయి ఉన్నారు. కానీ తండ్రి, నీ అమూల్యమైన కృప ప్రేమ చేత మరొక నూతన దినమును అనుగ్రహించి మా ఆయుష్ను పొడిగించినందుకు నీకు వందనాలు. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన తండ్రి, 27వ కీర్తన 10వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అవును దేవా, యేసయ్యా, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినను తండ్రి, వారి ప్రేమ మాకు దూరమైనను, వారి సహాయము మాకు దూరమైనను తండ్రి, మమ్మల్ని చేరదీసే దేవుడవై ఉన్నారు. తల్లి తండ్రి కన్నా మిన్నయైన ప్రేమ కలిగిన తండ్రివి మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మాకు సహాయము చేసేవాడవు నీవే, మమ్మల్ని ఆదుకునేవాడవు నీవే తండ్రి. ఆపదల నుంచి విడిపించేవాడవు నీవే దేవా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ కన్నా అధికమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. నీ అమూల్యమైన కృప చేత మాకు కావలసిన ప్రతి మేలులు మాకు అందిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వేలాది స్తోత్రాలు. యేసయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సహాయం అందించండి, వారిని ఆదుకొనండి తండ్రి, వారికి ఆధారమై ఉండండి తండ్రి, నీకు వందనాలు దేవా. వారు ఎలాంటి పరిస్థితులలో ఉండి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించుచున్నారో తండ్రి, వారి యొక్క పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడవు తండ్రి. ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి ఇబ్బంది ఇరుకుల నుంచి విడిపించండి, సహాయము చేయండి తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు. కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించండి తండ్రి. దేవా, యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. మంచి జ్ఞానము కలిగిన జీవితము యవ్వన బిడ్డలు కలిగి ఉండుటకు సహాయము చేయండి. మీ ప్రేమను అందించండి తండ్రి, నీకు వందనాలు దేవా. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. చక్కటి సంబంధాల చేత వారి వివాహాలు జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. అప్పులలో ఉన్న తండ్రి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా సహాయం అందించండి, అప్పుల నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కోర్టు కేసులు, భూమి తగాదాలు ప్రభా, అనేకమైన గొడవల చేత ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. న్యాయము లేక ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని న్యాయం తీర్చండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి నూతన సంవత్సరంను దయా కిరీటముగా అనుగ్రహించి ఉన్నారు, స్తోత్రాలు. వారికి కావలసిన మెండైన నిండైన దీవెనల చేత ఈ సంవత్సరం అంతా వర్ధిల్లుటకు మీ యొక్క ఆశీర్వాదంను అనుగ్రహించమని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి
మంచి ఆరోగ్యాన్ని అందించి క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని, ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని నీకే వందనాలు చెల్లిస్తూ మాకు కావలసిన క్షేమాన్ని దయచేయమని నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.